నమస్తే. నేను మీ అశోక్ పోషం, పిఆర్పి జాతీయ అధ్యక్షునిగా ఈరోజు ఒక 2-3 విషయాలు మీ ముందు షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అంటే చాలా విషయాలు రోజు రోజు వెళ్ళిపోతూ ఉంటాయి సమాజంలో. నా వాయిస్ వినిపించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. దానికి కావాల్సిన టైం ఈరోజు వచ్చిందని అనుకుంటూ, ఈరోజు ఒక విషయం నేను మీడియాలో, డిజిటల్ మీడియాలో చూశాను. దాని గురించి నా యొక్క వర్షన్ చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటంటే, రాకేష్ జుంజునవాలా యొక్క ఆస్తి ఎన్నో వేల కోట్లు ఉంది. అయినా కానీ తను చనిపోయేటప్పుడు బెడ్ మీద ఆయనకున్న అనారోగ్య సమస్యలు వల్ల తన శరీరం తప్ప వేరే శరీరం ఎవరు డబ్బులు ఇచ్చినా ఆయన నొప్పిని పంచుకోవడానికి కానీ, కిరాయికి తీసుకోవడానికి కానీ, దాన్ని షేర్ చేసుకోవడానికి ఎవరికి అవకాశం ఉండదు. ఎన్ని డబ్బులు ఉన్నా కానీ డబ్బులు వేరే వాళ్ళని పెట్టి సంపాదించవచ్చు, కానీ ఈ పెయిన్ మన శరీరం మనం భరించాల్సిందే అని చెప్పి, దీన్ని బట్టి మనకు తెలియాల్సింది ఏంటంటే, డబ్బులు కాదు శాశ్వతం అని చెప్పడానికి ఆ యొక్క వీడియో అయితే యూట్యూబ్లో, ఒక వాట్సాప్లో, డిజిటల్లో షేర్ చేస్తారు. అంటే ఇవి ఓసీలలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఇలాంటివి పట్టించుకోరు, వాళ్ళు వాటిని చదవరు, వాటిని మైండ్ మీద తీసుకోరు. కానీ డబ్బుల కోసం పరితపించే బహుజనులు, ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, నేను పద్మశాలి రాజ్యాధికార పార్టీకి సంబంధించిన కాబట్టి మా పద్మశాలీలు ఇలాంటి చూసి, అంతో ఎంతో ఆలోచన ఉన్నవాడు ఇలాంటి చూసి తన యొక్క ఆలోచనని క్లోజ్ చేసుకోవడానికి, దాన్ని తుంచివేయడానికి ప్రయత్నం చేస్తాడు. దానివల్ల కనీసం మనం ఈ 119 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో కనీసం ఒక 10-20 ఎమ్మెల్యేలు గెలవలేని పరిస్థితిలో ఉన్నామంటే, డబ్బులు ఖర్చు పెట్టలేదు, డబ్బులు సంపాదించలేము. ఆ సంపాదించిన డబ్బులు ఎమ్మెల్యేగా కానీ, కార్పొరేటర్గా కానీ, కనీసం మున్సిపల్ చైర్మన్గా కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ ఇలా పోటీ చేయలేని పరిస్థితికి పోతున్నాం. కారణం ఏంటంటే, మన దగ్గర డబ్బు లేకపోవడం, మనం డబ్బులు సంపాదించాలనే ఆలోచన కానీ, దాని యొక్క అవగాహన కానీ, వాటి మీద లక్ష్యం కానీ లేకపోవడమే మనకు ఈ యొక్క డబ్బులు రాకపోవడం కానీ, సంపాదించకపోవడానికి దాని మార్గం వెతకడం కారణమని, ఇలాంటి వీడియోలని మనము దాన్ని పక్కకు పడేయాలని, వాటిని మనం మనసు మీద పెట్టుకొని మన ఆలోచనలు తుంచుకోవద్దని, మనకు డబ్బు లేకపోవడం వల్లనే ఎవరైతే ఆధిపత్య కులాలు ఆ డబ్బులని ఎరచూపి ఎగవేసి చల్లి మన మీద గెలుస్తున్నారు. ఎస్సీ ఎస్టీలు సోదరులు ఎట్లాగో వాళ్ళకు ఉన్న రిజర్వేషన్ వల్ల, బాబాసాహెబ్ వల్ల 33 వాళ్ళ యొక్క సీట్లలో వాళ్ళు గెలవడానికి అవకాశం ఉంది డబ్బులు లేకుంటే. కానీ మన దాంట్లో బీసీలలో ఈ 86 సీట్లలో మనం మ్యాక్సిమం గెలవాల్సిన సీట్లు 50-60 సీట్లు. అలాంటి 60 సీట్లు గెలవకుండా ఉండడానికి కారణమే ఇలాంటి డబ్బు లేకపోవడం. ఉన్నవాడు తన ఇంటి కోసం, తన పిల్లల కోసం, తన సుఖం కోసం తప్ప సమాజానికి ఏదో చేయాలని, సమాజంలో ఏదో మన తరాలకు, భవిష్యత్ తరాలని ఉద్ధరించడానికి కావాల్సిన పోరాటం చేయడానికి, రాజకీయంగా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎమ్మెల్యే కాకుండా నిరోధించడానికి కారణమే డబ్బు. అలా ఉండడం వల్లనే మనం ఏ విధమైన ఎంటర్‌ప్రెన్యూర్ కానీ, ఇండస్ట్రియలిస్ట్గా కానీ, ఈ కాంట్రాక్టర్లు కానీ ఏ విధంగా కాలేకపోతున్నాం. దానికి కారణం మనం ఆలోచించకపోవడమే. డబ్బులు ఉండాలి, డబ్బులు ఉంటేనే చేస్తామని కాదు. నీకు ఆలోచన, సోచ్ అని అంటారు కాన్సెప్ట్. నీకు ఆలోచన ఉంటే నీకు ఏదైనా మార్గం కనపడుతుంది. దానికి ఎంతో పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ ఆలోచన మీద తిరుగుతావో నీకు ఆ ప్రపంచం అదే ఆలోచన చూపెడుతుంది అని, నేను ప్రకృతి ప్రేమికునిగా, ప్రకృతిని పూజించేవానిగా, ప్రకృతిని రక్షించేవానిగా నాకు తెలుసు. నీ ఆలోచన కరెక్ట్గా ఉంటే
ఏ విధమైన మార్గం కావాలనుకుంటే అదే మార్గం వస్తుంది. చాలామంది నన్ను ఏదో సంఘం పెట్టుకొని ఈ సమాజంలో తిరగమని చాలామంది చెప్పారు. కానీ నేను ఫస్ట్ నుంచి ఒకటే కాన్ఫిడెంట్‌గా పెడితే పార్టీ పెడతా, అది ఏ పార్టీ చిన్నదా పెద్దదా జాతీయ స్థాయిదా అనే భావంతో నేను అనే భావంతో నేను తిరుగుతున్నాను. అదే భావంలో నాకు ఈ పార్టీ పెట్టడానికి అవకాశం రావడం, ఈ పార్టీని ఆవిర్భావం చేయడం, తర్వాత పద్మశాలీలకు రాజ్యాధికారం కోసం పనిచేస్తున్న ఈ పార్టీకి నేను జాతీయ అధ్యక్షునిగా ఉండడం, నా యొక్క కులాలలో, నా యొక్క జాతుల్లో నేను ఎంతో ఆత్మవిశ్వాసం పెంచడానికి, వాళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ప్రతి రాజ్యాంగ పదవిలో పోటీ చేయడానికి నేను ప్రతినిత్యం ప్రయత్నం చేయడానికి నా ఎమ్మటి నాతోటి పనిచేసే నా సమాజానికి అందరికీ నేను స్ఫూర్తినిస్తానని తెలియజేసుకుంటూ ఈ యొక్క వీడియోని సమాప్తం చేస్తున్నాను. జై భారత్, జై మార్కండేయ, జై పద్మశాలి, జై తెలంగాణ.